సభామందిరంలో కళ్యాణ మందిరంలో కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి మునిపే కళ్యాణ సంబంధమైన గాయకులను చేసి ఎదుటి వారి యొక్క భక్తుల యొక్క ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితి ఈరోజు నాకు అపోహలే కలిగించినారు. నేను వస్తానా అంటే రాలేను అనేటువంటి యొక్క మాట మాట్లాడడానికి వీలు లేకుండా భక్తులంతా కూడా నన్ను కట్టివేసినారు. రాకుండా తప్పదు. ఎందుకు రాకుండా తప్పదు? అమ్మవారి కూర్చోబెట్టేది ఉన్నాయి కదా, అమ్మవారి యొక్క స్థానం ఇక్కడే ఉండాలా అనేటువంటి విషయాలు చెప్పింది నువ్వే కదా. మన బ్రాహ్మణ సమాజం అంతా కలిసి ఒక చోట చేరి అప్పుడు తీర్మానం చేసుకునేటువంటి యొక్క సమయంలో బ్రాహ్మణ సంఘానికి 20 సెంట్ల స్థలం ఇచ్చి వాళ్ళు మనల్ని గౌరవించిన దానివల్ల ఇక్కడ ఏం చేయాలా ఇచ్చినారు, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి యొక్క అభిప్రాయం వచ్చింది అందరిలోనూ. ఏమన్నా తోచినట్టుగా ఎక్కడో ఏమో వచ్చి ఏదో చేయవలసిన అవసరం ఎందుకు, మన జీవిత అనుబంధమైన మన అమ్మ ఉంది, ఆ అమ్మనే ఇక్కడ స్థాపన చేస్తాం, అమ్మనే ఇక్కడ నడిపిస్తాం, అమ్మనే పూజిస్తాం, అమ్మ యొక్క దయాకాఠిన్యాలతో మనం ఇక్కడ బాగా ఉందాం, అభివృద్ధి చేస్తాం, సాంఘికంగా ఆమె యొక్క పూజా పరిస్థితులన్నీ కూడా నిర్వహిస్తాం అనేటువంటి యొక్క ఆ ధ్యేయంతో అక్కడ చెప్పబడినటువంటి ఆ మాటకు ఎవరు వేరు ఏమీ చెప్పలేదు. కావాల్సిందే మన అమ్మవారిని మనం అక్కడ స్థాపన చేస్తాము, ఇక్కడ రక్షిస్తాము అని అందరి ఉన్నా కూడా అప్పుడు వచ్చినటువంటి యొక్క మాటే అది. అందుకే వేదానికి గాయత్రి, ఏ వేదములలో అయితే ఈ గాయత్రి అమ్మవారు పిలువబడిందో సర్వవ్యాపీయమ, భూలోక భువర్లోక సువర్లోకాలు లోకములు అన్నింటిలోనూ కూడా వ్యాపించినటువంటి మాత ఈమె. అందుకే ఆమె యొక్క మంత్రాన్ని భూర్భువస్వః అనేటువంటి యొక్క ఆ 3 వాక్యములు 3 పదములతో, అంటే అవి లోకములకు సంబంధించిండేవి. భూలోకము, భువర్లోకము, స్వర్లోకము. దాన్ని సువర్లోకము అంటారు. హిందీలో సువర్ కాదు, తెలుగులో స్వర్లోకము. కనుక భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జలోలోక తపోలోకానం మధ్య భాగే అని మన సంకల్పంలో చెప్తారు. పెళ్లి చేసేటప్పుడు 14 లోకాలను కూడా అక్కడ ప్రస్తావన చేస్తారు. అటువంటి 14 లోకాల్లో ఉండేటువంటి యొక్క ప్రధానమైన లోకములు మన భూలోకము, నెక్స్ట్ భువర్లోకము, లేక స్వర్లోకము. ఈ 3 లోకాలలోనూ వ్యాపించినటువంటి యొక్క అమ్మ ఈ అమ్మ. కనుక ఆమె యొక్క అనుగ్రహం మనం పొందడానికి భగవంతుడి ప్రార్థన చేయాలా? ఏ భగవంతుని ప్రార్థన చేయాలా? సూర్యదేవుని ప్రార్థన చేయాలా? భూర్భువస్వః, భూలోక భువర్లోక సువర్లోకములలో వ్యాపించినటువంటి సర్వతేజోమయుడైనటువంటి వారెవరు? సూర్యనారాయణ స్వామి. మన అమ్మవారి యొక్క అధిదేవత ఎవరు? సూర్యనారాయణ స్వామి. కనుక సూర్యదేవుని మనం ప్రార్థన చేసి అమ్మవారి యొక్క ఆ ఛందస్సును ఉపయోగిస్తున్నాం అంతే. అమ్మవారికి సపరేట్గా మంత్రం అనేటువంటిది కాదు, ఇదే మంత్రమే. తత్సవితు వరేణ్యం, సవితు అంటే సూర్యుడు, సూర్యదేవుడు. వరేణ్యం అంటే మహత్తు, గొప్పదనం. భర్గ దేవస్య ధీమహి, ఆ యొక్క మహా తేజోవంతమైన లోకాలన్నింటికీ కూడా వెలుగునిచ్చేటువంటి ఆ భగవంతుడైన సూర్యనారాయణ స్వామిని మనం ప్రార్థన చేస్తాము. అలా ప్రార్థన చేసినట్టయితే ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఆమె ద్వారా మనం, ఆ సూర్యుని ద్వారా కూడా మనం పొంది ఆ కాంతివంతమైనటువంటి తేజోరూపమైనటువంటి ఆ యొక్క శక్తి స్తోమతలను మనము పొందవలసి ఉంటుంది. కనుక పొందుతాము. ఇంకొకటి ఏమంటే, ఈ అమ్మవారు 20
పంచాక్షరములతో కూడినటువంటి మంత్రంతో కూడినది. తత్ సవితృవరేణ్యం, తత్ సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రతి వాక్యములోనూ కూడా 3 అక్షరాలు ఉంటాయి, 8 అక్షరాలు ఉంటాయి. ఇది 3 పాదములే. భూమస్వహ అనేది దీనికి అనుబంధమైనటువంటి యొక్క ఆ ఓం ఉండేట్టు, ఓంకారం ఉండేట్టు కనుక అక్కడ వ్యాపకం అనేటువంటిది అక్కడ భూమస్వహ అనేటువంటి దాంట్లో. ఇక్కడ తత్ సవితు ఆ సూర్యుని యొక్క వరేణ్యం అతి ఉच्चతమైన అత్యున్నతమైనటువంటి ఆ యొక్క తేజస్సు భర్గ అంటే కాంతి దేవస్య అటువంటి దేవుని భర్గము కాంతి పుంజితమైనటువంటి దేహము గల ఆ భగవాన్ని సూర్యనారాయణ్ణి అత్యంతముగా అంటే ఆ సూర్యనారాయణుడు మనం కనిపించకపోతే మన దేహంలో ఏదో లోపం అయిపోయినట్టుగా మనం బాధపడతాం. సూర్యుడు కనబడ్డాడా, అబ్బా సూర్యుడు కనబడ్డాడబ్బా నాకు తేజస్సు వస్తుంది, నాకు శక్తి వచ్చింది అని మనము ఉల్లాసాన్ని పొందుతాం. ఆ ఉల్లాసములు ఇచ్చేటువంటి వాడే భగవంతుడు సూర్యనారాయణుడు. ఆ సూర్యనారాయణ యొక్క అనుగ్రహము మన ఈ అమ్మవారి యొక్క ఆ 3 పాదముల యొక్క మంత్రము తత్ సవితృవరేణ్యం. ఇది గాయత్రి ఛందస్సు అంటారు. అనుష్ఠుప్ ఛందస్సు అనేటువంటి మామూలుగా మనం శ్లోకాలన్నీ చెప్పుకుంటూ ఉంటాం. 4 పాదాలు ఉంటాయి దానికి. ప్రతి పద్యానికి కానీ ప్రతి శ్లోకానికి కానీ 4 పాదాలు ఉంటాయి. అట్లనే వీళ్ళకు 3 పాదములే ఉన్నవి. ఏ మంత్రము 8 అక్షరాలతో కూడిన 3 పాదాలతో ఉంటుందో అదే గాయత్రి. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. అక్కడ 3. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. ఇట్లా ప్రతిదానికి ప్రతి మంత్రానికి గాయత్రి ఛందస్సే, ప్రతిదానికి గాయత్రి మంత్రము అదే. ఈ గాయత్రి మంత్రం మనం ఈ విధంగా మనం ధ్యానం చేసుకుంటూ బ్రాహ్మణులైనటువంటి వాళ్ళందరూ కూడా తరించేదానికి సుఖించేదానికి ఇది అనుమైనటువంటి యొక్క ఇది. ఇటువంటి యొక్క మంత్రాధిదేవత అయిన అమ్మవారు మనకు అందుబాటులో చాలా దగ్గరలో మన యొక్క హృదయాలలో వికసింపజేసేటువంటి యొక్క శక్తివంతమైన అమ్మవారి ఇక్కడ దొరుకుతూ ఉంది. ఎందుకమ్మా ఈ విధంగా ఇక్కడ కూర్చున్నా వచ్చి అంటే ఎవరు రమ్మన్నా నేను అంటే ఫలాని వాడు రమ్మన్నారు. మరి నీవే పరిగెత్తి వచ్చినావా అంటే లేదు, నన్ను స్థాపన చేయాలా అనుకున్నారు, నన్ను ప్రతిష్ట చేయాలని అనుకున్నారు. అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ మా మనస్సులో ఏదైనా భావన వస్తుందో యద్భావం తద్భవతి. భావము మనస్సులో ఏదైతే భావములోనో భాగ్యములోనో అని త్యాగరాజు ఉన్నట్టు మనకు భావములోనూ ఆమె ఉంది, మనకు భాగ్యాన్ని ఇచ్చేటువంటి ఆమె అయ్యింది. అటువంటి ఆమెను ఇక్కడ స్థాపించాలా అని అనుకుంటే ఊరికే మామూలు యొక్క పరిస్థితులలో చేయకుండా ఆమెకు మరింత ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని శక్తిని కలిగించేటువంటి విధంగా పూజలు చేయించుకున్నది. 2 సంవత్సరముల కాలము ఆమె తనకు ఇక గర్భగుడి లేదు, దేవాలయం లేదు, 4 బండలు మాత్రమే పరిచించినాడు ఆ బేల్దారు. అక్కడ ఒక 2 బండలు వేయించినాడు. ఎవరెవరి దగ్గర ఉన్నటువంటి యొక్క విగ్రహాలన్నీ కూడా తెలుసుకున్నాము. అటువంటి దానిలో పూజ చేసినాము. దీనికి ప్రప్రథమంగా చెప్పుకోవలసినటువంటి వాడు రామగోపాల్. ఆ రామగోపాల్ యొక్క భావము ఎట్లొచ్చిందంటే తన ఇల్లు కట్టడానికి ముందు, ఫౌండేషన్ వేసేదానికి ముందు అక్కడ ఎప్పుడైతే ఎక్కడైతే పూజ చేస్తామో
అట్లనే ఫౌండేషన్ అయిన తర్వాత కూడా ఇళ్ళు అయ్యే వరకు వదలను, కనుక ఇళ్ళు అయ్యే వరకు నేను పూర్తి చేయాలి అనేటువంటి ఒక భావన ఆయనలో వచ్చి ఇక్కడ కూడా ఈ దేవాలయంలో ఈ అమ్మవారి యొక్క దేవస్థానం పూర్తి అయ్యే వరకు, ఈమె ప్రతిష్ఠింపబడే వరకు, ఈమెకు ఆ స్తంభాలు పైన కలిస్తే ఇవన్నీ కూడా మన దగ్గరికి వచ్చే వరకు శైలేంద్ర అనేటువంటి ఒక మహా ఇంజనీరు మన శిష్యుడే, ఆయన వచ్చి దీన్ని ప్రస్తావన చేసే వరకు మేము వదలము. కనుక అట్లా ప్రతిష్ట అయ్యే వరకు కూడా నేను అతన్ని మిగతా కొంతమంది కూడా వస్తూ ఉన్నారు. రాను రాను జనం కూడా ఎక్కువైపోయినారు. కనుక ఆమె ఆ విధంగా లాభం వచ్చింది. మా దగ్గర పూలు లేదు, పండ్లు లేదు, ఎక్కడో దూరం వచ్చేటప్పుడు కొనుక్కోలేదు, వచ్చేది ఎవరు తెచ్చించేది నైవేద్యం పెట్టేది చేస్తాను కొన్నాడు. ఆ కొన్నాడు దాటిన తర్వాత అమ్మయ్యనే సంపాదించుకుంటూ వచ్చింది. ఈ విధంగా 17వ సంవత్సరం ప్రతిష్ట, ఆ 17వ సంవత్సరం ప్రతిష్ట వరకు కూడా ఆమె బాగా చేయించుకొని అదే విధమైన సంస్థలో ఈమె ఇప్పుడు కూడా నడిపించుకొని మహోన్నతమైనటువంటి యొక్క భవనాలను వెనకల వైపు భక్తాదుల కోసము, భక్తుల యొక్క అనుకూలాల కోసము ఆమె చేయించేటువంటి శక్తిని కూడా ఇస్తుంది. అందులో ఇక్కడ ఫలాని దానికి ఫలాని వాళ్ళు ఇచ్చినారు అనేటువంటి యొక్క విస్కాత లేకుండా తమకు తగిన విధంగా ఎవరికి ఇచ్చేవాళ్ళు మన వాళ్ళందరూ కూడా వేలలో ఇచ్చిన వాళ్ళు, లక్షల్లో ఇచ్చిన వాళ్ళు, స్తంభాలను ప్రతిష్ఠింపజేసిన వాళ్ళు, అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఎన్నో విధాలుగా అందరి చేత కూడా సేవలు చేయించుకోరు. కనుక సేవ చేయించేటువంటి యొక్క బాధ్యము వీళ్లకు కూడా కల్పించి సేవ చేసుకున్నారు. ఆ విధంగా అమ్మవారి ఇక్కడ ఆ సంవత్సరంలో ప్రతిష్ఠింపబడింది. అక్కడి నుండి కూడా అన్నదానం జరుగుతుంది, బాగా పూజలు జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా పూజలు జరుగుతున్నాయి, ఇంకా కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ భవనాలలో కీర్తించినటువంటి కళ్యాణ వేదిక అనేటువంటిది నిర్మాణం చేయించి జనులందరూ కూడా కనుల పండుగ కళ్యాణోత్సవాన్ని చూపించేటువంటి భాగ్యాన్ని కలిగింపజేసింది ఆమె. అనుగ్రహం లేకపోతే మనమేమి చేయలేము. కనుక ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షములు మన అందరిపైన కూడా ఉండాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు నాకు మొన్న అనంత బొమ్మ తోలించినాడు, లో అన్నాడు. అది తెలుగులో ఎవరి బొమ్మ మాకు తెలియదు. చిహ్నము అమ్మవారికి గుర్తు చిహ్నాలు. ఏం చిహ్నం పెట్టినారంటే అమ్మ చిహ్నాలు పెట్టారు. నిజంగా అమ్మ ఎంత చల్లని మనస్సు ఉండేటువంటి అమ్మ. ఆ చల్లను ఇంటి పట్టు చల్లాలి, ఆ చల్లలోనే చల్లదనం ఉంది. కనుక హంస ఎప్పుడు కూడా చల్లగా ఉండేటువంటి ఆమె గాయత్రి మాటకు నేను వచ్చి ఆధారంగా ఉంటాను, ఆసనంగా ఉంటాను అని చెప్పి ఆమె వచ్చి ఆయన దగ్గర కూర్చుంటే ఎంత శోభాకరంగా ఉంటుందో, ఎంత ఆనందదాయకంగా ఉంటుందో అది చెప్పలేనటువంటి ఆనందం. చల్లనైనటువంటి హంస తెల్లదనాన్నే తీసుకొని వస్తుంది. అందులో కలిసినటువంటి మలినాన్ని పక్కకు తోలేస్తుంది. అందుకే క్షీరనీరన్యాయం అంటారు. క్షీరము నీరము, నీళ్లు పాలు, ఆ రెండు కలిపితే అది సరైనటువంటి ఇదిగా లేదు. అందువల్ల దాన్ని వేరు చేసేవాడు ఎవరికి శక్తి ఉంది అంటే కేవలం హంసతే ఉంది. కనుక హంస యొక్క పాలను నీరును వేరు చేస్తుంది. ఈ పాలు తెల్లనైనటువంటి పదార్థము. మానవుల యొక్క మనస్సులో కూడా తెల్లనైనటువంటి భావాలు, చల్లనైనటువంటి భావాలే ఉండాలా అనేటువంటి దానికి ప్రతీకగా కూడా ఉంది. మరి భగవంతుడి యొక్క ప్రసాదము ఆ హంస. ఎవరా భగవంతుడు? సదాశివుడు. ఆ సదాశివుడు సుప్రీం గాడ్ అంటారు ఇంగ్లీష్లో. అతి శ్రేష్టమైన ఉన్నతోన్నతమైనటువంటి యొక్క స్థానము కలిగిన వారు.
ఆ సదాశివుడు. హంస హంసేయో భూయాత్ హంసో నామ సదాశివ. హంస 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 అని ఎవరైతే మీరు చెప్తున్నారో ఎవరు ఆ హంస? మనకు కనబడేటువంటి హంస ఒకటేనా? కాదు. హంసో నామ సదాశివ. హంస అనేటువంటి యొక్క పేరు కలిగిన వాడు ఎవరు అంటే ఈశ్వరుడు, సదాశివుడు. హంసో నామ సదాశివ. ఏవం న్యాస విధిం కృత్వా. ఈ విధంగా న్యాసం చేసుకొని అంగుష్టాధ్యానం పత్రిధ్యానం ఇటువంటివన్నీ చేసుకొని భక్తితో భావన చేస్తూ ఆ హంసరూపుడైనటువంటి యొక్క సదాశివుణ్ణి మనము కొలుతారా. ఆయనకు నిరంతరము అభిషేకములు అవన్నీ చేసి చల్లదనాన్ని కలిగించేటట్టుగా చేయాలా. కనుక హంస హంసేది యో బ్రూయాత్ హంసో నామ సదాశివ. ఏవం న్యాసవిధిం కృత్వా తతస్సంపుటమారభేత్. మహాన్యాస ప్రయోగంలో ఈ వాక్యాలన్నీ హంస హంస పరమహంస హంస హంసోయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. కనుక ఈ హంస అనేటువంటి యొక్క ఊరికే ఒక బొమ్మను పెట్టారేమో అనేటువంటిది కాదు. ఈయన సదాశివుని యొక్క అంశ. కనుక సదాశివుడు కూడా ఆయనకి ఎప్పుడు కూడా బూడిద పూసుకొనే ఉంటాడు. తెల్లని పదార్థమే కావాలనుకో. కనుక ఆ బూడిదను కూడా మనం కూడా ఇప్పుడు వాళ్ళంతా పూసుకుంటున్నాము. ఆయన యొక్క అనుగ్రహమే మనం ధరిస్తూ ఉన్నాము. దాన్ని అనుగ్రహం ఉంటామే కానీ అది ఊరికే బూడిద పూస్తున్నామనేటువంటిది కాదు. కనుక ప్రతి భక్తుడైనటువంటి వాడు ఆ సదాశివుని ధ్యానం చేస్తూ ఉండండి. నిరంతరము ఆయన యొక్క సన్నిధికి చేరుకునే మార్గాన్ని చూడండి. ఇవన్నీ ఎవరిస్తారు అంటే అమ్మవారు ఇస్తుంది. కనుక సదాశివుడు అమ్మవారు వీళ్ళందరూ కూడా ఒకటే. అంచేత మీకందరికీ చెప్పేది అంటే స్త్రీలు పురుషులు అందరూ కూడా అమ్మవారితో పాటు సదాశివుడిని భక్తుల్ని ఆ భక్త పరమాణమైనటువంటి మిమ్మల్ందరినీ కూడా వాళ్ళిద్దరూ కాపాడుతూ నిరంతరం ఉండాలని కోరుతున్నాను. మీకు నెక్స్ట్ ఇది మీరు కట్టినటువంటి ఈ మంటపాలు అదే కళ్యాణ మండపం అని నా పేరులోనే వస్తూ ఉంటుంది. ప్రణవశ్రీ అనేటువంటి పేరు పెట్టాను. ప్రణవశ్రీ కళ్యాణ మంటపం. ప్రణవము అంటే ఓంకారము. ఓం అనేది ఓంకార ప్రణవౌ సమౌ అమరంలో ఓంకారం అన్నా ప్రణవము అన్న రెండు కూడా ఓంకారములే. కనుక ప్రణవశ్రీ కళ్యాణ మంటపము అని మొదటి చెప్పినాను. దానికి మనకు రావాల్సినటువంటి యొక్క సహాయాల కోసం మనం అది తీసి ఇప్పుడు మనం నిలబెట్టుకుంటున్నాం సభా మంటపము అంటున్నాము. ఇక్కడ మంటపానికి రెండింటికి కొంత భేదం ఉంది. మంటపము ఇది సంస్కృత పదం. మంటప పూజాంజగరిషే పూర్వద్వారే ద్వారస్యై నమః ధాత్రై నమః విధాత్రై నమః దక్షిణద్వారే ద్వారస్యై నమః జయాయ నమః విజయాయ నమః పశ్చిమద్వారే ద్వారస్యై నమః చండాయ నమః ప్రచండాయ నమః ఉత్తరద్వారే ద్వారస్యై నమః గంగాయ నమః యమునాయ నమః. మధ్య సువర్ణ మంటపం. సువర్ణ మంటపం కనుక అది కళ్యాణ మంటపంగా మారుతుంది. కొన్ని పత్రికలలో వేసేటప్పుడు వాళ్ళు కళ్యాణ మంటపారూఢౌ అనే మాట వాడుతూ ఉన్నారు. అది సంస్కృతంలో నుంచి వచ్చే మంటపమే. దాన్ని మార్చేసి వీళ్ళు వికృతి రూపంలో ఉండేదాన్ని సంస్కృతం అంటున్నారు మండపము. అప్పుడు నేనంటే ఏం మంటపము మండుతుందా మంటపము అని ఆక్షేపణ చేసిన వాళ్ళు. సరే నేను ఊరికే అయిపోయింది. మీకు మండపమే కావాలా మండపము అనండి ఎవరు వద్దండి తెలుగులో అనండి వద్దండి. కనుక కళ్యాణ మంటపారూఢౌ రూవరౌ దీయతాం ఆశిష అనేటువంటిది అక్కడ కూడా వేస్తూనే ఉంటారు.
ఇక్కడ తిరుపతిలో పోయినా కూడా 1000 కాళ్ళ మంటపము, గంగుంట మంటపం వీధి, ఇట్లా పేర్లన్నీ కూడా తక్కువ మంటప శబ్దం ఆ విధంగా వాడుకోవాలా. కనుక ఆ విధమైనటువంటి అనుకూలాలు ఇక్కడన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు సీతారాముల కళ్యాణం జరగడానికి కావలసిన విగ్రహాలు ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. ఆయన లక్ష్మీ వెంకట నరసప్ప గారు దాన్ని ఇచ్చినారు. దేవస్థానం వాళ్ళు, టీటీడీ దేవస్థానం వాళ్ళు దానికి అనుకూలంగా సహాయపడ్డారు. ఆ యొక్క విగ్రహాలను ఈ దసరా వేళలలో ఈ 9 రోజులలో ఏదో ఒక రోజైనా కనీసము ఎవరైనా వివాహం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కష్టపడితే వాళ్ళు కళ్యాణోత్సవం చేసుకునే దానికి ఒక అవకాశం ఇచ్చి కళ్యాణం జరిపించండి. ఇది కళ్యాణ మంటపముగా మారుతుంది. కనుక భగవంతుని యొక్క సృష్టి ఎట్లాగో మనం చెప్పలేము. ఏ విధంగా ఎప్పుడు ఎట్లా మారుతుందో కూడా చెప్పలేము. శ్రీరామం జనకాత్మజ సురగురో ప్రత్యంగుఖం ఆముఖం దోర్జామంజలి మంజలే నవనితా మహాపూర్యముత్తామనై నానారత్న విరాజమాన కలగై ఆనీయతం సాగరాత్ సీతారాఘవయోర్వివాహకమై హేయాదికం మంగళం అనే మంగళ శ్లోకాలు ఉన్నాయి. వివాహం చేసేటప్పుడు ముందుగా కన్యాదానం చేసేదానికి ముందు కానీ జీలకర్ర బెల్లం పెట్టేటువంటి యొక్క సమయంలో పెట్టేటప్పుడు కానీ ఈ శ్లోకాలన్నీ కూడా ఉన్నాయి. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ధ్వాక్షతారోపణం కన్యాదాన పురస్వరం సురగురో విప్రాహితానుగ్రహం బాహ్వోత్కంకణబంధనం బహువిధం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహకమయే హేయాదికం మంగళం అని ఆ మంగళాన్ని పాడి మంగళ శ్లోకాలను పాడి వాళ్ళ శుభమంగళం కావాలా, మంచి మంగళం కావాలా, వాళ్ళ యొక్క వారు జీవితం అంతా కూడా వధూవరులుగా ఉంటూ మంచి సంసారాన్ని జరుపుకుంటూ ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చెప్తాను. కన్యా కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామయుక్తవేతుభ్యం బ్రహ్మలోకే విజేతయా కన్యే మమాగ్రతో భూయాత్ కన్యే మే దేహి పార్శ్వయో కన్యే మే సర్వతో భూయాత్ భక్తానాం మే మోక్షమాప్నుయాత్ విశ్వంభర పంచభూతా దీనికంటే సాక్షులు ఎవరయ్యా అంటే విశ్వంభర పంచభూతా పంచభూతములు విశ్వంభర పంచభూత సాక్షిణ్య వీళ్ళంతా సాక్షులు ఈ వివాహానికి. సర్వదేవత సాక్షిణ్య సర్వదేవత వాళ్ళెదురుగా ఇమాం కన్యాం ప్రదాస్యామి ఈ నా కన్యకను ఇతనికి పెళ్లి చేస్తున్నాను, భారపోతున్నాను. ఇమాం కళ్యాణం ప్రదాస్యామి పితॄణాం కారణాయక పితృదేవతలందరూ కూడా ధరించేటువంటి యొక్క భాగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ కళ్యాణోత్సవం. కనుక అటువంటి యొక్క కళ్యాణంలో కూడా ఇక్కడ జరుపుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అనేటువంటి యొక్క విషయం కూడా చెప్తున్నాను. ఇంకా ఇక్కడ ఈ 10 రోజుల్లో చేసేటువంటి యొక్క ఈ నవగ్రహ సంబంధమైన, దేవతా సంబంధమైన, దుర్గాదేవతా సంబంధమైన దుర్గేశ్వత హరతి గీతి మహేతంలో స్వస్థైకృత మతిమతీవ శుభాం దదాతి దారిద్ర్య దుఃఖ భయహారిక బలన్య సర్వోపకారణాయ పదార్థచిత్త. కనుక నీకంటే మాకెవరమ్మా మంచి చేసేటువంటి వాళ్ళు, మా దారిద్ర్యాన్ని పోగొట్టే వాళ్ళు ఎవరు, మాకు సర్వోపకారము చేసేటువంటి వాళ్ళు ఎవరు అని ఆ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం, దేవతలందరి యొక్క అనుగ్రహం, మీరు శక్తినిచ్చేటువంటి యొక్క జ్ఞానాన్ని ఉత్పన్నం చేసేటువంటి యొక్క మంచి పనులలో ఆసక్తిని కలిగించేటువంటి యొక్క భాగ్యాన్ని ఇచ్చి ఆ అమ్మవారు తదితర దేవతలు, ముఖ్యముగా ఆ సూర్యనారాయణ స్వామి ఆయనే సూర్యో ప్రత్యక్ష దేవత. మనకి ఏ దేవతలు ప్రత్యక్షంగా కనబడరు, సూర్యుడు అక్కడే కనబడతాడు పగటిపూట.
మళ్ళా చంద్రుడు కనబడతారు అని అంటున్నారు. ఆ చంద్రుడు రాత్రి పూట అందులో శుక్లపక్షంలో మాత్రమే కనబడతాడు కనుక ఆయన చల్లని వాడు. ఆయన కూడా కనుక ఒకరు నిశాధిపతి ఒకడు, దివస్పతి ఒకడు. కనుక ఆ సూర్యనారాయణ స్వామి యొక్క ప్రార్థన మీరు చేస్తూ ఉంటే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్యం భాస్కరాదిక్షేతని. ఎవరి ద్వారా నువ్వు ఆరోగ్యాన్ని పొందాలంటే భాస్కరాదిచ్చేత్. సంపదను ఎవరి ద్వారా? శ్రేయమిచ్చే జనార్దనాథ్. కనుక మనకు కావాల్సింది ఎవరంటే ఆరోగ్యము, భాగ్యము. నీకు ఆరోగ్యవంతుడుగా ఉండు, భాగ్యవంతుడుగా ఉండు అని చెప్పి ఆశీర్వాదం చేస్తాం. ఆయుష్మంతుడుగా ఉండు అని. కనుక ఆ నవగ్రహాలు, ఈ అమ్మవారు, తదితర దేవతలు అందరూ ఇక్కడ ఈ 9 మంది భాగస్వాములు దీంట్లో ఉంటారు. దుర్గా వీళ్ళంతా కూడా అమ్మవారిని అందరినీ పూజించాలి. బాగున్నారు. మీకు అందరికీ కూడా మంచి శక్తి స్తోమతలు ఇచ్చి ఆయురారోగ్యం నుంచి కాపాడుతా. కానీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన వాక్యేన మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः భవతు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యచారిణీ దేశోऽయం శోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అని మనము మన యొక్క బ్రాహ్మణ సమాజమంతా కూడా ఇటువంటి సేవాభావంతో ఉంటే నిర్భయులపై ఇతరుల వల్ల మనకు ఆటంకములు లేకుండా, భయములు లేకుండా మన పనులు మనం చేసుకుంటూ ఉండేటువంటి శక్తి ఇవ్వాలి. భగవంతుడి సేవలో అందరూ భాగస్వాములే. నన్ను పిలవలేదు, నన్ను పిలిచినాడు, నన్ను కూర్చోబెట్టాడు, నన్ను కూర్చోబెట్టాడు అనేటట్టు తెలియదు. భగవంతుడికి అందరూ కూడా సమానమే. అందరూ కూడా ఆయన యొక్క సేవలో పాల్పంచుకోవలసినటువంటి వాళ్ళే. ఈ అమ్మవారు ఇక్కడ వచ్చి కూర్చోవాలంటే స్థలం అయితే సంపాదించినప్పుడు 20 సెంట్లు స్థలం ఇచ్చినారు. ఇక్కడ ప్రారంభం చేయాలా, మార్కింగ్ వేయాలా, కానీ తురుక్కులు అడ్డుపడినారు. ఇది మాకు కావాలా, ఇది వేరు చేసుకోవాలా, మాకు ఎదురుగా మసీదు ఉంది అన్నా మీకు ఎదురుగా ఉండకూడదు. ఎన్ని విధాలైనటువంటి కష్టములు వ్యక్తికి ఉంది. ఆ కష్టములని కూడా మన అనంత వాళ్ళతో కూడా పోట్లాడారు. ఆ సాయములతో పోట్లాడి ఇక్కడి నుంచి వాళ్ళని విడుదల చేయించి ఎదురుగుండేటువంటి భాగాన్ని కూడా తీసేయించి ఈ యొక్క భాగస్వామ్యాన్ని ఈ యొక్క స్థలాన్ని మనకు సంప్రాప్తం చేసేటువంటి యొక్క శక్తి మనస్సును ఆయనకి ఇచ్చినాడు. అమ్మవారు కూడా ఆ విధమైనటువంటి యొక్క విధంగా తాను చేయించుకోండి. శాశ్వతంగా ఈ దేవాలయము, ఈ కార్యక్రమాలు నిరాటంకంగా నిర్విశేషంగా జరుగుతూ ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంతటి మీరందరూ కూడా ఈ విధంగా నా చిన్న విజ్ఞాపనను విన్నందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. నా ఆశీస్సులు మీకు సదా ఉండుగాక. లేదు